ప్రెసెంట్ అమ్మమ్మ. అను ఏదమ్మా? తనకు ఆకలిగా లేదంట మావయ్య, తర్వాత తింటానంది. సరే నువ్వు తినమ్మా. మొదటిసారి నా మనవరాలు అమ్మమ్మ దగ్గరకు వచ్చింది. నా చేతులతో వడ్డిస్తేనే నాకు తృప్తి. అమెరికా మనవరాల్ని చూసిన వెంటనే ఇండియా మనవరాల మీద ప్రేమ తగ్గిపోయిందా అమ్మమ్మ? ఉండే ఊర్లకు దూరాలుంటాయేమో కాని రక్తబంధంలో హెచ్చుతగ్గులుండవమ్మా. నాకు మీ ఇద్దరూ సమానమే. సరదాగా అన్నానులే అమ్మమ్మ. హే వావ్, హే, ఇట్స్ మై ఫేవరెట్. ఓహో, ఇవన్నీ నాకు ఇష్టమని మీకెలా తెలుసమ్మమ్మ? అన్నయ్య నిన్ను చూడడం మొదటిసారేమో కానీ నీ మనసు గురించి ఎప్పుడో తెలుసుకున్నారమ్మా. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకేదిష్టమో నీ గురించి ఎప్పటికప్పుడు మీ అమ్మకు ఫోన్ చేసి అన్నయ్య నీ గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. మీ మామయ్యకి నువ్వంటే అంత ఇష్టమమ్మా. థ్యాంక్ యూ మామయ్య. ఏంటి మామయ్య ఇది? నేనేమైనా చిన్నపిల్లనా? నేను తింటానులే. చిన్నతనం పెద్దరికం అనేవి వయసును బట్టి కాదమ్మా, చూపించే అభిమానంలో ఉంటాయి. నువ్వెంత పెద్దదానివైనా నా దృష్టిలో చిన్నపిల్లవే. ఎందుకంటే నువ్వు అమెరికాలో పుట్టడం వల్ల నేను నీకు దగ్గరుండి అన్నప్రాసన చేయలేకపోయాను, గోరుముద్దలు తినిపించలేకపోయాను. ఇప్పుడైనా ఆ ముచ్చట తీర్చుకోనివ్వమ్మా. తినమ్మా. ఈ అమ్మమ్మ ఒడిలో ఆడుకొని ఊసులు చెప్తూ పెరగాల్సిన నువ్వు మీ నాన్న ఉద్యోగం పేరుతో దూరంగా ఉండడం వల్ల నాకా సంతోషాన్ని దూరం చేశావు. అందుకని మీ అమ్మమ్మ తినిపించే ముద్ద నువ్వు తినాలి. ఆ మీ అందరి అభిమానం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మావయ్య. అమెరికా నుంచి బయలుదేరే ముందు అమ్మకి ఎక్కడ దూరంగా ఉండాల్సి వస్తుందో అని చాలా భయపడ్డాను. కానీ ఇంతమంది ప్రేమని పంచే ఆనందానికి దగ్గర అవుతున్నానని నేను ఊహించలేకపోయాను మావయ్య. సార్, నా కొడుకు తెలియకుండా తప్పు చేసిన మాట వాస్తవమే. క్షమించండి సార్. ఎందుకు క్షమించాలి? నీ కొడుకు తెలియక తప్పు చేయలేదు.
తప్పతాగిన మత్తులో కన్ను మిన్ను కానక కారు డ్రైవ్ చేయడం వల్ల ఈ కుటుంబం రోడ్డు మీద పడింది. ప్రతిరోజు పేపర్లలో, టీవీలలో, రోడ్ల మీద, గోడల మీద ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తాగి వాహనం నడపొద్దు అని ప్రభుత్వం హెచ్చరిస్తూనే ఉంది. ఎవరి కోసం? మనందరి జీవితం బాగుండడం కోసం, వేరే వాళ్ళ జీవితం నాశనం కాకుండా ఉండడం కోసం. ఎన్ని జరిమానాలు విధించినా, ఎన్నిసార్లు కౌన్సిలింగ్లు చేసినా ఇలాంటి వాళ్ళు కొవ్వెక్కి తాగి రోడ్డెక్కి యాక్సిడెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళను ఏం చెయ్యాలి? సారీ సార్, అక్కడ పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. తాగక తప్పదు. చాలా ఇంపార్టెంట్ సార్. ఇంపార్టెంట్ పార్టీ అని తాగితే డ్రైవర్ని పెట్టుకుని కారు డ్రైవ్ చేయించుకోవాలి, లేదా వేరే వెహికల్లో ఇంటికెళ్ళాలి. అంతేగాని తప్పతాగి రోడ్డెక్కి ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళ జీవితం నాశనం చేసే హక్కు నీకు లేదు. అతని జీవనాధారమే టిఫిన్ బండే. ప్రతిరోజు ఇడ్లీలు, దోశలు వేస్తూ కష్టపడి వచ్చిన డబ్బులతోనే వాళ్ళ జీవితం గడుస్తుంది. నువ్వు తాగి డ్రైవ్ చేయడం వల్ల అతని కాలు విరిగింది, జీవనాధారం పోయింది. ఇప్పుడు ఆ కుటుంబం ఎలా బ్రతకాలరా కుక్క? నేను డబ్బిస్తాను సార్. ఎంత? 50,000. నీ కొడుకు తాగి యాక్సిడెంట్ చేసినందుకు 50,000? మరి ఇంకెంత సార్? డంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు పట్టుకున్నా కూడా ఇంత ఫైన్ వేయరు సార్. అలాగా? మరి అతని కాలు విరిగినందుకు నష్టపరిహారం? దాందే ఉంది సార్. కావాలంటే ఇంకో 50,000 తీసుకోండి. నో, 10 లక్షలు ఇవ్వు. ఏంటి 10 లక్షలా? ఆఫ్టర్ ఆల్ రోడ్డు పక్కన ఇడ్లీ బండి పెట్టుకున్న వాడికి 10 లక్షలా? టూ మచ్ సార్. అయితే అతను కాలు పోగొట్టుకున్నందుకు నువ్వు 10 లక్షలు ఇవ్వనంటావు? ఇచ్చే సమస్య లేదు. రై, రవి, 10 లక్షలు రెడీ చేయి. ప్లీజ్ సార్, వదలండి సార్, ప్లీజ్ సార్. వదలండి సార్, ప్లీజ్ సార్. నన్ను ఏం చేయొచ్చు సార్, నా కాలు నేను చేయొచ్చు సార్, ప్లీజ్ సార్. ఎరా, ఒక మనిషి కాలు నీకు ఆఫ్టర్ ఆల్. మనిషి జీవితం విలువ 50,000. సరే, అలాగే కానిద్దాం. ఇప్పుడు నేను నీ కాలు నర్రికి నీకు 10 లక్షలు ఇస్తాను. సార్ 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 వదిలేయండి సార్, నా బిడ్డను వదిలేయండి సార్. ఆ డబ్బులు మీకే ఇస్తాను సార్. సార్ ప్లీజ్ సార్. రై, నీ కాలు పోతుందనే భయం మొదలైతే తప్ప మరో మనిషి జీవితం నీకు తెలిసి రాలేదన్నమాట. ఆ అమ్మాయిని చూడరా, నిండు గర్భవతి. అలాంటి పరిస్థితుల్లో తను చూసుకోవాలా, తన భర్తకు సేవలు చెయ్యాలా? నీలాంటి వాడు తప్ప తాగి రోడ్డుపైన డ్రైవ్ చేసి ఎంతోమంది జీవితాలను నాశనం చేస్తున్నారు. ఆ 10 లక్షలు ఎదిగోండి సార్. ఇంకొకరి మీద కూడా యాక్షన్ తీసుకోమని నాకు అన్ని హక్కులు ఇచ్చింది. అతనే దేవ్, వాసుదేవ్. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, నీ రక్త సంబంధికుడైనా సరే, శిక్ష